అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నిజానికి ఒక లెజెండ్ అవ్వాలంటే ఎంత కృషి చేయాలి, ఎన్ని ఆటుపోట్లను తట్టుకోవాలి, ఎన్ని సవాళ్ళని భరించాలి, అన్నిటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే 10 కాలాల పాటు ఉండి విజయం సాధించి లెజెండ్ అనిపించుకుంటారు. ఇవాల్టి లెజెండ్ గురించి చెప్పాలంటే వందల సినిమాల్లో నటించిన అద్భుతమైన నటులు. మంచి నటులు అవడంతో పాటు ఆయన ఒక మంచి భార్యకి మంచి భర్త. ఎస్పి శైలజ గారి భర్త శ్రీ శుభలేఖ సుధాకర్ గారు. అంతేకాదు ఒక మంచి గాయకులు అని చెప్తే చాలా తక్కువ అవుతుంది. ప్రపంచాన్ని జయించిన లెజెండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి బావగారు. వీటన్నిటితో పాటు అద్భుతమైన వ్యక్తిత్వం అండ్ మంచి ఆలోచనలు, మంచి తాత్వికత ఉన్న గొప్ప మనిషి శుభలేఖ సుధాకర్ గారి జర్నీలో గతంలో మనం చాలాసార్లు తొంగి చూసాం. ఇవాళ వారి మనసులోకి కొద్దిగా తొంగి చూసే ప్రయత్నం చేయబోతున్నాం. ఏమిటి వారి ఆలోచనలు, ఎలా నడిపిస్తున్నారు జీవితాన్ని? సార్ నమస్కారం. చాలా స్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గతంలో మీకు చెప్పుంటాను, మా అన్నయ్య పేరు సుధాకర్ కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు అన్నయ్య గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాకు సమయం కేటాయించారు. మీ సినిమా జీవితం ఐ థింక్ చాలా మంది ఇప్పటికే ఆవిష్కరించారు, అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఎలా నడిపిస్తున్నారు సార్ ఇన్ని పాత్రలు వేసేసిన తర్వాత? జీవితం అన్నది ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ అమ్మా. అదే అంటే మీరు ఏం సాధించారు, ఎంత సాధించారు అన్నది పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నిన్న అనుకున్న సమస్య ఇవాళ కొత్తగా ఉంటుంది, ఇవాళ అనుకున్న సమస్య రేపు కొత్తగా ఉంటుంది. సో హౌ డు యూ ట్యాకిల్ లైఫ్ అన్న దీంట్లో దే విల్ బి వెరీ ఫ్యూ థింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నది. బట్ ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంటారు. అది మనం కొన్ని విని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, కొన్ని అనుభవంతో వస్తూ ఉంటాయి. యాజ్ ఫార్ అస్ ఐఎమ్ కన్సర్న్, మీరు అడిగిన దానికి సింపుల్, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఆనందంతో, అంతే. మంచి జరిగిందా హ్యాపీ, జరగలేదా ఎందుకు జరగలేదు అని ఆలోచించడం కన్నా మనలో ఏదో లోపం ఉంది అందుకే జరగలేదు అన్న ఆలోచనతో పాజిటివ్ థాట్ ఐ గో ఫార్వర్డ్. దట్స్ ఇట్, సింపుల్. అంటే ఈ ఆలోచనని మీరు దైవంతోటో కనెక్ట్ చేస్తుంటారా సార్? అంటే మనం పుట్టింది ఎందుకు అనే సవాల్, ఒక విధమైన ఛాలెంజ్, ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టాం మనం తెలుసుకునే తపన, అది ఉందా సార్ మీలో? బేసిక్గా లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్ అమ్మా. మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎప్పుడు ఎక్స్కి ఆన్సర్ ఇస్తారు అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వై. దట్ ఈస్ లైఫ్. ఎక్స్ అంటే మీరు ఎవరు అని తెలుసు, నేను ఎవరు, సుధాకర్, ఇలా సూరావజ్జల కృష్ణారావు గారు, సూరావజ్జల సూర్యకాంతం గారు అబ్బాయి, దట్ ఈస్ ఎక్స్. అక్కడి నుంచి వై, వాట్ ఈస్ హీ అన్నది యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ లైఫ్. యూ చూస్. సమ్ చూస్ ఇదే లైక్ యాక్టింగ్ ఎస్ ఎ కెరియర్, యాంకరింగ్ ఎస్ ఎ కెరియర్, సింగింగ్ ఎస్ ఎ కెరియర్, స్పోర్ట్స్ ఎస్ ఎ కెరియర్, బిజినెస్ ఎస్ ఎ కెరియర్, ఇలాగనమాట. బట్ సార్ కెరియర్గా చూస్తే కెరియర్ మనకి కొంతవరకు అన్నం పెట్టడానికి, మనం బ్రతకడానికి కావాల్సిన ఒక మాధ్యమం. అది తీరిపోయాక వాట్ డస్ ఇట్ మీన్ టు యూ టు బీ ఆన్ స్క్రీన్? మనిషి సృష్టిలో అందుకనే భగవంతుడు అన్నవాడు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు అయితేను మీకు అందుకే ఆశనది ఒకటి పెట్టాడు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ కీప్స్ డ్రైవింగ్ యూ. సింపుల్ థింగ్. చిన్నప్పటి నుంచి మనం పెరిగి లైఫ్లో ఇలాగ అవుదాం అనుకుంటున్నాం. ఒక మేనేజర్ అనుకుందాం అనుకోండి. ఆ మేనేజర్ నుంచి యూ వాంట్ టు బికమ్ ఎ బ్రాంచ్ మేనేజర్. ఫ్రమ్ బ్రాంచ్ మేనేజర్ టు ఏజిఎం టు జనరల్ మేనేజర్. దిస్ ఈస్ వాట్ మేక్స్ యూ వర్క్, అవును, మేక్స్ యూ థింక్. అలాగే ఇంకా సింపుల్గా చెప్దామంటే ఒక బైక్ కొనుక్కుంటారు, దాని తర్వాత ఈ బైక్ కాదు ఇది కావాలనుకుంటారు, దానికి తప్పిస్తారు. ఇవన్నీ కాకుండా కారు అనుకుంటారు, ఈ కారు కాదు ఆ కారు. సో ఎవ్రీ జాయింట్లో మీరు అనుకున్నది సాధిస్తూ ఉన్నా ఇంకా 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 అదే మనిషి. అది ఉందా సార్ మీకు? 100%. అంటే నేను ఐ స్టిల్ లివ్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అమ్మా. నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సాధించాలనే తపన ఉంది, దానికి కృషి చేస్తాను, అవన్నీ ఉన్నాయి నాలో, నో డౌట్ అబౌట్ ఇట్. తపన పడతాను, వర్క్ చేస్తాను, వచ్చిందా ఆనందిస్తాను, రాలేదా బాధపడను. అంటే నాలో ఏదో లోపం ఉంది అని అనుకుంటాను, అంతే. దట్స్ ఇట్. కానీ ఇంత మంచి
మనసు సార్ అందరినీ అర్థం చేసుకునే తత్వం, చాలా ఒదిగిపోయి ఉండే మీ ఒక విధమైన మనస్తత్వం, అది ఎలా అలవర్చుకున్నారు విత్ టైం? మొదటి నుంచి ఉందా సార్ అలా, లేకపోతే? అది పెంపకంలో వచ్చింది, కొన్ని వస్తాయి. తర్వాత జీవితం చాలా నేర్పించేస్తుందమ్మా. ఇప్పుడు నేను సినిమాకని అప్పుడు మద్రాసు వెళ్ళాను. ఉండడానికి అవకాశాలు వచ్చే వరకు ఏదో పని చేయాలి. అందరికీ తెలిసిందే, పలు సందర్భాల్లో చెప్పింది. తాజ్ కోరమండల్లో పనిచేశాను. అవును. తాజ్ ఒక హోటల్లో పనిచేసేసరికి ఏంటంటే, మీకు రోజు వస్తున్న గెస్టులు వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల మనుషులు, వివిధ రకాల ఆలోచనలు, వివిధ రకాల టేస్ట్లు. అక్కడ నాకు సాధ్యం ఉన్నా లేకపోయినా నేను యాజ్ ఎ గెస్ట్ వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాది. హౌ డు ఐ డూ ఇట్, హౌ డు ఐ ట్యాకిల్ ఇట్? కొంతమందికి ఏంటో ఒక పర్టికులర్ రూమ్ నెంబరు ఈవెన్ నెంబర్సే కావాలంటారు, కొంతమంది ఆడ్ నెంబర్స్ కావాలంటారు, కొంతమంది కార్నర్ రూమ్స్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. దెన్ హౌ డు ఐ కన్విన్స్ హిమ్, హౌ డు ఐ సే దట్ సప్ ఫర్ ద మూమెంట్ ప్లీజ్ టేక్ దిస్, నేను మళ్ళీ మారుస్తానని. హౌ డు ఐ డూ? ఇవన్నీ తెలిసి తెలియకుండా ఓర్పు, సహనం నేర్పించేస్తుంది. అది చిన్న వయసులో నేను నాకు ఆల్మోస్ట్ అబౌట్ 17-18 ఇయర్స్లో నాకు వచ్చి అది ఫాలో. అండ్ ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి మనం అడగక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ప్రతి వ్యక్తి 100% నమ్మేది ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళమే అని. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. అది కాదు, ఇది. సో ఈ దీంట్లో మనం ఏం చెప్తాం? నువ్వు కాదు అని చెప్పలేం. రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెట్టండి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, థింక్, కన్విన్స్ దెమ్ అండ్ గో డౌన్. సో మంచితనం అన్నది బేసిక్గా పుట్టుకతోనే వచ్చింది. వీటన్నిటికీ కూడా ఇంకా అలవాటైపోయింది అనమాట. మనం ఏం చేయగలుగుతామా? ఎవరికైనా మా నాన్నగారు నాకు నేర్పించింది ఒకే ఒక మాట. మా ఇంట్లో పూజలు, పునస్కారాలు, దేవుడి పటాలు అన్నది ఎప్పుడూ ఉండేది కాదు. నాకు తెలిసి లేదా సార్? నాకు తెలిసి లేదు. మా నాన్నగారు నాకు నేర్పించిన ఒకటేమిటండి, మానవ సేవే మాధవ సేవ. దిస్ ఈజ్ వాట్ ఈ టాట్ మీ. వారు ఉన్నంతకాలం అదే ఫాలో అయ్యారు. నాకు ఎప్పుడు చెప్పేది ఒకటి, నాన్న నీకు వీలుంటే సహాయం చేయి, హాని మాత్రం ఎవరికి చేయద్దని. ఇప్పుడు మీరు ఈ ఫిలాసఫీ కరెక్ట్గా తీసుకుంటే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 చెప్పేవి ఇవే. ఎక్కడ ఈ 3 పుస్తకాల్లో కానీ ఎక్కడ హెల్ప్ చేయని ఎక్కడ కండిషన్ పెట్టలే. వీలుంటేనే చేయి, కానీ హాని మాత్రం ఎవరికి చేయదు. దట్ ఈస్ ఫిక్స్డ్. ఐ ఫాలో ద సేమ్ థింగ్. పూజలు, పునస్కారాలు ఇవన్నీ శైలమ్మ మా ఇంటికి వచ్చిన తర్వాత. హర్ ఫిలాసఫీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తనకు ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవడం, ఆ కాన్సన్ట్రేషన్ అనండి, మెడిటేషన్ అనండి, పూజ అనండి, మంత్రజపం అనండి, దట్ ఈస్ హర్ ఎనర్జీ. ఇలా దిస్ ఇస్ ద బ్యాలెన్స్. ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు మీరు నిండుగా ఇది అమ్మాయి. నాకు అగైన్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు, మాకు ఎందుకో తెలిసి తెలియకుండా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరికి వర్క్ లేకుండా పోయింది. అవును సార్. సో ఒక సందర్భంలో ఎక్కడో ఎవరో ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను బయలుదేరుతున్నప్పుడు అప్పుడు ఒక్క నిమిషం అండి అని చెప్పి బొట్టు పెట్టింది. ఆ వేళ్ళు ఎందుకో, అది వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి అన్నారు ఆఫీస్లో. వేషం రాలేదు నాకు, అది పక్కన పెట్టండి. ఇది బాగుందంటే అది బాగుంది అని చెప్పేసి దట్ ఈస్ హౌ అలా కొనసాగించేశారు. అలా అలవాటు అయిపోయింది అనమాట. దట్ ఈస్ హౌ. సార్ యాక్చువల్లీ మీ పెళ్లి కుదిరింది అఫ్ కోర్స్ గతంలో చెప్పారు, జంధ్యాల గారే కదా? జంధ్యాల గారే. ఆయన ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చెప్పించేవాడిని. అదే సార్, ఈజ్ ద మ్యాన్. మీరు పెళ్లి చూపులు అయిందా సార్ ఫార్మల్ గా మీకు? పెళ్లి చూపులు అంటే ఇట్ ఈస్ నాట్ పెళ్లి చూపులు అని కాదు. సార్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఇలాగా ఊరికి జస్ట్ క్యాజువల్గా వస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ మన్నాడు మార్నింగే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు నిశ్చితార్థం అని చెప్పి. సో స్ట్రైట్ నిశ్చితార్థం, అంటే ఇంకా నో క్వశ్చన్స్ అసలు. పెళ్లి చూపులకి ఏముందమ్మా, తనకి నేను తెలుసు, నేను తనకి తెలుసు. అవును కదా సార్, అవును. సో పెళ్లి చూపులు అంటూ ఏం లేదు, స్ట్రైట్ నిశ్చితార్థం. మీ ఇద్దరి దాంపత్యం గురించి కూడా చాలా అన్యోన్య దాంపత్యం. అంటే ఇద్దరు వేరు వేరు ధృవాలైనా కూడా ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక చాలా మంది చాలా మంచిగా చెప్తారు మీ గురించి శైలజ గారి గురించి. అంటే సి దేర్ ఇస్ వన్ థింగ్ మా, వాట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ ఫస్ట్. అది ఎవరు అన్నది పక్కన పెట్టండి, కదా మీ నాన్నగారా, అమ్మగారా, తమ్ముళ్ళ, అన్నయ్యల, వదినల, అక్కయ్యల, వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. నేను అగైన్ నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో 2 చేతులు 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళకి ఎవరి చేతుకున్న పేర్లు అవే.
ప్రతి దీనికి ఫిక్స్డ్ది. అంతే. కానీ పక్కన పెడితే టెక్స్చరు, సైజు, కలరు, షేప్ అన్నీ మారుతుంటాయి. కరెక్ట్. అదే మనస్తత్వం. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన 3 పిల్లలకి వాళ్ళు నలుగురికి 4 వైవిధ్యమైన ఆలోచనలు ఉంటాయి, వైవిధ్యమైన టేస్ట్లు ఉంటాయి, వైవిధ్యమైన ప్రవర్తన ఉంటుంది. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నదాన్ని మళ్ళీ మనం ఏమంటాం, సృష్టి ఆయన ఇచ్చాడు అంతే. దట్స్ ఇట్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పెక్ట్ అన్నది స్టార్ట్ అయితే అమ్మా, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మంచి చెడు అన్నది మనం విశ్లేషిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. లేదు అనేసరికి అది లేనప్పుడు ఏంటంటే ప్రతి నీకేం తెలియదు పో అని తీసేస్తూ ఉంటాం. 100కి నాకు తెలిసి 80% అలాగే బిహేవ్ చేస్తారు. అందుకే ప్రాబ్లమ్స్. తప్పులేదు, వినండి, విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకున్నావు లేదు, లేదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న తేడా. డిస్కషన్ ఇస్ వై నాట్ దిస్, ఆర్గ్యుమెంట్ దిస్ ఇస్ దిస్, దట్స్ ఇట్. ది వర్డ్స్ ఆర్ ద సేమ్. వై నాట్, దిస్ ఇస్, అంతే. మేక్స్ ద హోల్ డిఫరెన్స్. సింపుల్. నేను అది పాటిస్తాను. నాకు నచ్చుతుంది, నీకు నచ్చదు. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు, దాని గురించి నాకు నచ్చిందంటే ఎందుకు నచ్చింది. ఇవి కూర్చున్న తర్వాత మనం బీ జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అప్. ఐ మే బీ రాంగ్, రైట్, యూ మే బీ రైట్, ఆర్ యూ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. ఇట్ ఈస్ నాట్ ఇక్కడే నువ్వు రైటా నేను రైటా అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాని తర్వాత జీవించాల్సింది, ఉండాల్సింది మన ఇద్దరమే. సో దానికి ఇప్పుడే మనం క్లియర్ కట్గా ఒక ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకుంటే, నువ్వు ఆ వేళ నేను అన్నది వద్దు. గతం గత భగవద్గీతలోనే చెప్పారు, వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్ దట్ డే. అవును, యూ కెనాట్ చేంజ్ దట్ టైం. బీ హ్యాపీ నౌ. ఓకే, ఆ వేళ అనుకున్నాం, ఓకే ఫైన్, లీవ్ ఇట్. లెట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ అప్పుడు మనం ఒక దీని గురించి ఒక అరగంట చర్చించుకున్నామేమో, ఈసారి 1 గంట చర్చించుకుందాం. లెట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ డిస్కషన్. సింపుల్. వినడానికి చాలా ఐడియలిస్టిక్గా ఉంది సార్. ఇట్ క్యాన్ బి ఫాలోడ్, బట్ ఓపిక ఉండాలి. ఓపిక చాలా అవసరం సార్. ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవాలి. అండ్ నేను బాగా నమ్మేది ఏంటంటే ఫస్ట్ గౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఎవర్ ఫార్మాట్ అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ హూఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మామూలుగా మనం ఒక లెటెస్ట్ థింగ్ ఒక క్యాబ్లో కూర్చున్నాం అనుకోండి, ఆ స్టీరింగ్ దగ్గర ఉన్న డ్రైవర్ని గారిని కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఆయన గట్టిగా ఏమైనా అనుకుంటే ఇటువంటి తిప్పేటట్టు అయిపోయాం. సో రెస్పెక్ట్ హిమ్, బికాస్ హీ హ్యాస్ సో మెనీ టెన్షన్స్. అతను ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మనం మ్యాక్సిమం ఏం రిక్వెస్ట్ చేస్తాను, నాన్న ఇంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో వెళ్ళినాను, ఓ అరగంట లేట్ అయినా ప్రాబ్లం లేదు. హీ విల్ లిసన్. రెస్పెక్ట్ అంటే అర్థం చేసుకోవడం, అంతే కదా సార్. అంతే. వెళ్ళి అన్నాం అనుకోండి, అది చూస్తాడు, అయిపోయాం. కానీ మీ అంత గంభీరమైన కంఠంలో సార్ ఓ నిదానం ఉంది. ఓ నిదానం, ఒక బేసిక్ ఇన్బిల్ట్ ఇది డిఫాల్ట్ అది బేసిక్లీ. సో ఒక్కొక్కసారి అది అనిపిస్తుంటుంది మా మంచితనం అనేది, అంటే ఇవాళ ఉన్న కాలంలో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్ అనేది అది వస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది సార్ అలా? అంటే మీరు ఎక్కువ అడ్జస్ట్ అయ్యి మనం ఒకటి అడ్జస్ట్ అయినప్పుడు అది వస్తూ ఉంటుంది. వన్స్ యూ అడ్జస్ట్ అయిపోయి వచ్చేసరికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద. అవును, అంతే కదా. అదొకటి. ఎవరికైనా సహాయం చేసిన తర్వాత ఏమైపోతుందంటే అది ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఏ రూల్ దట్ ప్రతిసారి వారు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడల్లా మనం చేయాల్సిన ఒక కండిషన్ లాగా. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. తను అదే చెప్తూ ఉంటుంది, ఏమండి మీరు హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, గుడ్, తప్పే లేదు. బట్ ఓపెన్గా చెప్తున్న సీక్రెట్, ఓపెన్గా చెప్తున్న విషయం అంటే దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యూ అని. అది మీరు నేర్చుకోండి అని. అందుకే నో అని చెప్పడం కూడా చాలా కష్టం అమ్మా. అది నేర్చుకోవాలి. ఈ వయసులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఈ మధ్య చెప్పిన ఒక 4 నోలు చెప్పండి సార్. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, లేదు సినిమాలకి నో అని చెప్పనమ్మా. సినిమాలకి ఎందుకంటే నాకు అది తపన డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందరికీ తెలిసిన ఒక 7.5 year ప్రైమ్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు పని లేదు. కానీ అది చాలా అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉంది. అది అసలు లేకుండా ఎలా ఉంటుంది సార్?
అసలు లేకుండా అని కాదమ్మా, ఎలాగైపోయిందంటే 365 రోజులు అవును. ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పడిన తర్వాత మీరు జనరలైజ్డ్గా ఏముంటుంది, అట్లీస్ట్ 300 రోజులు మీరు పని చేస్తారు కదా, హ్మ్. మినిమం అనుకోండి. 10 రోజులు 15 రోజులు పని చేసి మిగతా రోజులు ఖాళీ ఉంటే అది పని ఉన్నట్ట పని లేనట్ట? మీరు నాకు సమాధానం చెప్పండి. పని లేనట్టే సార్. దట్స్ పని వాట్ లేనట్టే. ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ నిజానికి ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ కూడా అంత ఎక్కువ కాదు. చాలా తక్కువ. ఇప్పుడైతే లక్షల్లో మాట్లాడుతున్నారు. మినిమమ్ అసలు నిన్న మొన్నొచ్చిన వాళ్ళు రోజుకి 2,00,000 అలా 1,00,000 అలా అడుగుతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా సార్. ఈవెన్ గాయకులకు కూడా మేము మొన్ననే అనుకున్నాం ఈ మాట. సో ఇప్పుడు మేము కొంచెం ఏమైనా అంటే, గురుగారు మీరు కూడా అలా అడిగితే ఎలాగండి అని వాళ్ళు ఏదో అంటుంటారు, ఏంటో అర్థం కాదు అదంతే. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అందుకే నేను ఇన్ టుడేస్ వరల్డ్ ఏంటంటే, నువ్వు ఒక కమోడిటీ, ఒక వస్తువు, ఆ వస్తువుని నువ్వే మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు నీ చేతిలో ఉంది. నీ మాట తీరా నువ్వు ఎవరైనా పెట్టి మాట్లాడిస్తావా అన్నది, అది దట్ ఈస్ ఆల్సో బిగ్ టాలెంట్. అది అది కష్టం సార్. అంటే కొంత ఒక విధమైన కొంచెం వాతావరణానికి అలవాటు వాతావరణం పడిపోతే కష్టం. అందులో కొంచెం అనకూడదు కానీ ఇలాగా అంటే మార్కెట్ చేసుకునే వాళ్ళు సంస్కారం లేదా అని కాదు. కానీ ఒక విధమైన సంస్కారవంతమైన పెంపకంలో కొంచెం మధ్యతరగతి అలవాటు లేదండి కుటుంబాల్లో మనకి, ఎందుకంటే ఒక ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా సార్. 100% ఉంటుందమ్మా. అగైన్ అదేనమ్మా, ఇప్పుడు ప్రతి దీనికి లైక్ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు, మార్కెట్ చేసుకోవాలని అని అనుకుంటే అడగడం, పర్వాలేదు మనకు కావాల్సింది పని కదా, తప్పేముంది అని అడగడం. లేదంటే మీరు అన్నారు, వద్దు మన గురించి తెలుసు కదా. నేను అలాగే ఎలా ఆలోచిస్తానంటే, నా గురించి తెలుసు, నా కేపబిలిటీస్ ఏమిటి తెలుసు, నా పర్సనాలిటీ ఏమిటి తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అన్న భావన నాకు ఉంటుంది. ఒకానొక సందర్భంలో, పేరు ప్రస్తావించను కానీ, ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది, రైట్? ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేసినా ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే, జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా లేదా అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి, లేరండి ఆయన బిజీగా ఉన్నారు, తర్వాత రమ్మండి అని చెప్పేసారట. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దాన్ని డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత, సార్ మీరు వచ్చి వెళ్ళారా? నేనేనండి. ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్, కూల్, అయిపోయినట్టు, లీవ్ ఇట్ అవుట్, వదిలేయండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది చెప్పి, సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓకే, ఓహో ఇలా కూడా ఉంటుందేమో. అందుకని వద్దు, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే. అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి, డే ఇన్ డే అవుట్ లెటర్స్ ఒక 6 నెలలండి, లేకపోతే సంవత్సరం అనండి, లేకపోతే 2 సంవత్సరాలండి, రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు. అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి, అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా, ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది, వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని. అది బహుశా వారి ప్రిన్సిపల్స్కి వారు ఎవరిని ఎప్పుడు, చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా పాడించు అని చెప్పరు. అలాంటిది సార్ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. బట్ ఆయన కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో, అన్నయ్య ఎవరికి రికమెండ్ చేయరని చెప్పారు. నేను చెప్పాను, సార్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్, అవును, నేను ఎవరికి చెప్పనండి, నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవును.
బాగుంది, కేపబిలిటీ ఉంటుంది, వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి, నా మ్యూజికల్ ట్రూప్స్, నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్, ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా? ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటారా? 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ. నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, హ్మ్. తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం. ఆన్ వన్ సైడ్ తను బిజీ, నేను బిజీ. ఓకే, కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిండేదేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. ఉమ్. అప్పటి పరిస్థితుల్లో అప్పుడు అంతేనండి. హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి See, మరి? నా బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం. వన్ బై తీసేస్తాం. వన్ అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. దట్స్ హౌ వి వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్. మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను, నవ్వారు. నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే ఆ phase. నేను ఎన్ని సినిమాలు అయిపోయావు అని పక్కన పెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ. దాని తర్వాత జరిగింది. It's ఎక్కడికి వెళ్ళినా unbelievable. కూడా పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ శివ. నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చిన నువ్వేం చేస్తావురా అని. డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను, మీ బిజినెస్లు ఎవరో వస్తుంటారు కదా, తీసుకురావడం చూపించడం ఇవి ఏంటి నవ్వేశారు. అది ఇట్ ఇస్ నాట్ దట్ దే డింట్ వాంట్ టు గివ్ మీ, బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. కరెక్ట్. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు, నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓహో ఆహా అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయి జాచకుండా, ఎవరిని ఏమీ అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్. దట్ ఈస్ థింగ్. ఇది ఫ్యాక్ట్ దీంట్లో. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలు అన్నారు, నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు, నేను కాకపోయినా ఓకే నాకు ఏదో నామోషి అనుకుని పక్కన పెడతా, తను అడగచ్చు. సార్కి పరిస్థితి తెలియదు, బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసులు నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు. అడగరు. అవును. మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన పరిస్థితి, ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ వద్దు. మా ఇద్దరి భావన ఎలాంటిదంటే, ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు, అది జబ్బు, అది డిసీజ్, లైక్ ఎనీ అదర్ డిసీజ్. అది అలవాటు పడిపోయామనుకోండి, ఇట్స్ వెరీ డేంజరస్. అది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు, ఐ నో. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు, అది అలవాటైపోతుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను. ఐ ఫీల్ హ్యాపీ. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, యూ టేక్ ఇట్స్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్, యూ కెన్ డూ ఇట్, బట్ ఐమ్ హ్యాపీ. ఐ లివ్ మై లైఫ్. పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా? అంటే మై క్యాషియర్ ఇస్ తనేనమ్మా. తనే. పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ కోరమాండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి, నా అలవాట్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి, నా మైనస్లు ఏమిటి అన్నీ చెప్పేశాను. ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను. తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది, మంత్కి మీకు ఇంత ఇస్తాను. అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, నెలలో ఖర్చు పెట్టుకుంటారా, దాచుకుంటారా, నాకు అనవసరం.
సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయి వాట్ హ్యాపెండ్, అప్పుడు ఆ లెక్కలు అడుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. తను చాలా పొదుపు అమ్మ, చాలా పొదుపు, చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్. మాకు వెన్ వీవర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ₹1 వచ్చిందంటే దాంట్లో నుంచి ప్రతి ₹6 5 పైసలు బాబుకి, 5 పైసలు ఇంటి ఖర్చులకు, లేకపోతే 5 పైసలు అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, 5 పైసలు మా అమ్మగారి నాన్నగారికి, ఒక 5 పైసలు హెల్త్ గురించి, 5 పైసలు దానాలకి, ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి. సో దాంట్లో ఏమైపోతుందంటే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, అవును, అంతే కదా సార్, అంతే. కట్ అయిపోతూ ఉంటాయి. సో 1 by 1 1 by 1 1 by 1 నాకు రెగ్యులర్గా వన్స్ ఇన్ అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది. అది మెల్లిగా సో ఆ తగ్గిపోవడం జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది. దిస్ ఇస్ హౌ తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి, మైండ్ అనండి, అలవాట్లని ఇవన్నీ తగ్గిపోతుంటాయి, మోడరేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా. సో దట్ ఇస్ హౌ యూ టు. సో ఈ నెల ఎందుకులే, వద్దులే, పర్వాలేదు, నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్. సో ఈ నెల సేవ్ చేసిన 5 పైసలు నెక్స్ట్ మంత్కి 5 పైసలు సేవ్ అవుతుంది. దట్స్ హౌ షీ బిల్డప్. టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను తనకి పేరు పెట్టేశాను, మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు, సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి. మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేదమ్మా, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్. అది వి మిస్ దట్.